హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి పేజ్ 13 నుండి డిఫరెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఈ వీడియోలోని సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ పోస్టుల కోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం డీటెయిల్గా ఈ వీడియో అయితే చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 జూన్ వరకు మీకు అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. ముందుగా మనం సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండుంటే మీరు మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్లో చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. లేదా బీటెక్ ఎవరైతే ఎలక్ట్రికల్ కానీ, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. కానీ ఈ 2 క్వాలిఫికేషన్లతో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అడగడం జరిగింది. అయితే మీరు మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. లేదా బీటెక్ వీళ్ళు ఇచ్చిన స్ట్రీమ్స్లో చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోగలరు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ లిమిట్ ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ మనం సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే మొత్తం 9 పోస్టులకు వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. 9లోని మనకి ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్కి 3, ఓబీసీకి 2, ఎస్టీకి 1, ఎస్సీకి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక మనం చూసుకుంటే నోటిఫికేషన్లో గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేసినప్పుడు డీటెయిల్గా మీకు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో అడగడం అయితే జరుగుతుంది. అది మీరు గమనించగలరు. సో ఇక్కడ కొన్ని పోస్టులకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 to 30, 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఈ పోస్టులు మీరు అప్లై చేసుకోగలరు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 18 నుంచి 35 సంవత్సరాల వరకు మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఈ వీడియోలో నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్. ఈ పోస్ట్కి మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. రిమైనింగ్ మీరు డిగ్రీ లేదా డిప్లొమా చేస్తుంటే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి. సో ఈ వేకెన్సీస్ మనం సైంటిఫిక్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అందులో ఈడబ్ల్యూఎస్కి 2, యూఆర్కి నుంచి 2, ఓబీసీకి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ సేమ్ 18 to 30 అండి. అయితే ఓబీసీ వాళ్ళు 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు. అలాగే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 18 నుంచి 30 సంవత్సరాల లోపు అప్లై చేసుకోగలరు. అయితే ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఇక్కడ ప్రివ్యూ అవుతున్న సెంటర్స్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా 3 సెంటర్లు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ అటెండ్ చేయగలరు. అలాగే ఆర్గనైజేషన్ మనం చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి నేషనల్ టెస్ట్ హౌస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ నుంచి ఈ వేకెన్సీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుంచి సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది ఎస్ఎస్సి పేజ్ 13కి సంబంధించిన సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.